ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ద ఇండియన్ స్టోరీ, వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఇండియన్ స్టోరీ. అండ్ గట్టిగా ఒకసారి టీం అందరికీ కూడా క్లాప్స్ కొట్టాలి. ఎస్, ఎంత ప్యాషన్ ఉంటే ఇంత మంచి సినిమాని మనకు అందించబోతున్నారు. ముందుగా రాజ్ భీమరెడ్డి గారికి గట్టిగా చెప్పట్లు. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీకు సినిమా పట్ల ఉన్న ప్రేమ అర్థమవుతుంది ట్రైలర్ చూసాక అండ్ పాట చూసాక. అండ్ మీరు దగ్గరుండి చేస్తున్న ప్రమోషన్స్ విధానం అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఈ పాటికి రిలీజ్ అయిన ట్రైలర్కి మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ అలానే రిలీజ్ అయిన పాటకి మంచి అభినందనలు అందుతూ ఉన్నాయి. హార్డీ కంగ్రాచ్యులేషన్స్. May 3rd వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. పెద్ద సినిమాలతో ఏమాత్రం మేము తక్కువ కాదు అని పోటీ ఇవ్వబోతున్న సినిమా ద ఇండియన్ స్టోరీ. నిజంగా మీడియా వాళ్ళందరి సపోర్ట్ ఉండాలి ఇలాంటి సినిమాలకి. మౌత్ టాక్ స్ప్రెడ్ అయితేనే వాళ్ళు ఇలానే మన ఎంకరేజ్మెంట్ ఉంటేనే మరికొన్ని సినిమాలు అందిస్తూ ఉంటారు. చాలా ప్యాషనేట్గా అనిపిస్తుంది ఈ టీం అందరూ కూడా. ఇంత మంచి పవర్ఫుల్ టైటిల్తో రాబోతున్నారు. అండ్ రాజ్ భీమరెడ్డి గారి అన్న పేరు ఎలా పవర్ఫుల్గా ఉందో సినిమా టైటిల్ అండ్ అలానే కంటెంట్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంది అని ట్రైలర్ చూస్తే అర్థమైపోతూ ఉంది మా అందరికీ కూడా. అండ్ ఈ పాటికే రిలీజ్ అయిన ట్రైలర్ని ఒకసారి చూద్దాం, చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ ద ఇండియన్ స్టోరీ ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? రామ్ గారిని కూడా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్లీజ్ జాయిన్. ఓకే, వన్ మీడియా పార్థు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ముందుగా రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఆల్. So happy to see Raj here. Rajshekhar Reddy, of course, మా బ్రదర్ ఇలా. దానికి ఉన్న సినిమా డెడికేషన్ చాలా హెవీగా ఉండింది. 10 years బ్యాక్ ఆయన ఈ సినిమా తీస్తాను అని చెప్పి మాతో ఫ్యామిలీలో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళ చెల్లె కానీ నేను కానీ చాలా అంటే మనం ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళాం మేము, నిజంగా చెప్పాలంటే కూడా. ఎందుకంటే చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మనమంతరం. మనకి సినిమా ప్రపంచం ఏందో తెలియదు. అలాంటప్పుడు ఒక అనుకోని ప్రపంచంలోకి ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా వెళ్ళి ఎంతవరకు సక్సెస్ కాలుతాడు ఈ అబ్బాయి అని చెప్పి ఫ్యామిలీలో మేము బాగా డిస్కస్ చేస్తూ ఉండే. అప్పుడే రాజ్ భీమరెడ్డిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయనకున్న ప్యాషన్ బాగా అర్థమైపోయింది. సో ఈ జోడి బాగా కరెక్ట్ అవుతుంది, ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకం ఏర్పడ్డది. మధ్యలో కరోనా వల్ల కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఆ తర్వాత వాళ్ళ సంకల్ప బలంతో సినిమాను ముందుకు తీసుకెళ్ళి ఇంత దూరం తీసుకొచ్చారు. My heartily congratulations, Raj and Rajshekhar. All the best for the movie. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు కమల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ మిడిల్కి రారా. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ రామ్ రెడ్డి మా ఫ్రెండ్. సో ఆ విధంగా రాజశేఖర్ కూడా మాకు తెలుసు. ఇంతకుముందు చాలా డిస్కషన్స్ మేమంతా కలిసి చేసాం, చాలా స్టోరీస్ మేముండే ప్లేస్లో రూమ్లో కూర్చొని. అప్పుడు చెప్పేటప్పుడే చెప్పాం ఈ సినిమా తీస్తే మంచిగా హిట్ అవుతుందని. అదే ప్లానింగ్తో తీసాం. ఆల్ ఆఫ్ ది సడన్ రాజ్ భీమరెడ్డి కూడా వన్ ఆఫ్ మై కొలీగ్, ప్రీవియస్ కంపెనీలో మేము వర్క్ చేసేటప్పుడు. సో ఆ విధంగా మేమంతా కలిసి సినిమా తీయడం జరుగుతుంది. చాలా కష్టపడి చాలా ప్యాషనేట్గా తీసిన సినిమా ఇది. అందరికీ నచ్చుతుందని. చాలా సెన్సిటివ్ ఇష్యూ. మేము అనుకున్నాము ఇది చాలా కాంట్రవర్సీ అయ్యి ఎక్కడి వరకు సెన్సార్లో ఆల్మోస్ట్ 2 to 3 months వరకు వెయిట్ చేసాం. ఎందుకంటే సెన్సార్ కూడా చాలా ప్రాబ్లం అయింది. ఎండ్ ఆఫ్ ది డే May 3rd మీ అందరి ముందుకు వస్తున్నాం. ప్లీజ్ సపోర్ట్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పార్థు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవరివన్. May 3rd ఈ మూవీ థియేటర్స్లోకి రిలీజ్ అవుతుంది అంటే ఒక చిన్న సినిమాకి ఎన్ని కష్టాలు పడ్డారు ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, టీం అన్నది సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరికీ తెలుసు. సో యాక్టర్ ప్రొడ్యూసర్ రాజ్ భీమరెడ్డి అన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ ఇయర్స్ కష్టపడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారు అలాగే
మన ఎడిటర్ జేపీ గారు కూడా వీళ్ళకి చాలా సపోర్ట్ చేసి సినిమా ఇంతవరకు రిలీజ్ అయ్యేలాగా రిలీజ్ వరకు వచ్చేలా చూసుకున్నారు. సో మీరందరూ ఇంత కష్టపడి చేసిన ఈ సినిమాకి పక్కగా థియేటర్స్కి వెళ్ళి థియేటర్స్లో ఫిలిం చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పార్థు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం జేపీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, మీరు చాలా స్వీట్గా కత్తెర లేకుండా, ఓ దట్స్ సో అమేజింగ్. మా వాళ్ళకి కత్తెరతో పని లేకుండా చాలా స్వీట్గా సింపుల్గా చెప్పండి. యా, హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. మే 3న ది ఇండియన్ స్టోరీ సినిమా మీ ముందుకు రాబోతుంది. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి మంచి పేరు రావాలి, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, చాలా కట్టింగ్ లేకుండా చెప్పారు ఆయన చాలా మంచిగా. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం రాజశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా 24 క్రాఫ్ట్స్లో చాలా అనుభవం ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారు. ఈయనేమో ప్రొడ్యూసర్ కమ్ హీరో, మీరేమో ఇందులో క్యారెక్టర్ చేశారు అండ్ అలానే డైరెక్షన్ చేశారు. సో ఎలా అనిపించింది ఇదంతా మీకు, యాక్టింగ్ చేస్తూ డైరెక్షన్ చేయడం? ఇవన్నీ కూడా 3వ తారీఖు ఈవినింగ్ తెలుస్తాయి. ఎలా అనిపించింది, ఏం జరుగుతుంది. ముందర ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, పర్టికులర్గా మీడియా మిత్రులందరికీ లేట్ అయినందుకు మీరు అందరు పేరున క్షమించాలి. ఇక జనరల్గా చెప్పాలంటే మేము కష్టాలు పడ్డాం, సినిమాలు తీసాం, అద్భుతమైన సినిమా తీసాం, సమాజాన్ని ఉద్ధరిస్తాం అనేది ఏమో చెప్పడం కంటే ఏమో సినిమా తీసాం, అది ఏం తీసాం, ఎలా తీసాం. దీనికోసం మా ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కష్టాలు పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. సినిమాని ఆపడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు, చాలామంది కేసులు వేశారు. అందరూ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ సినిమా తీసాం. జనరల్గా మీడియా మిత్రులందరూ మీరు చూశారు, ఇక్కడ చూసిన వాళ్ళందరికీ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? ఎవరైనా ఆన్సర్ మాట్లాడతారు, Q&A ఉంది, అప్పుడు అడుగుతారు. చాలా క్వశ్చన్లు ఉన్నాయి, దాచారు మా వాళ్ళు. మే 30కి సినిమా రిలీజ్ కాబోతుంది సార్. మీడియా మిత్రులందరూ మీ బ్లెస్సింగ్స్ ఉంటే మా సినిమా, చిన్న సినిమా, కొంచెం బయటపడుద్ది. అందరికీ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫర్ షూర్గా మీకైతే ఈ సినిమా తర్వాత మంచి అప్లాజ్ రావాలి అండ్ మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలని దిల్సే కోరుకుంటూ ఉన్నాం మేము. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ప్రొడ్యూసర్ అండ్ హీరో రాజ్ భీమ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నాకు ఒక విషయం చెప్పండి, ప్రొడ్యూసర్గా ఎక్కువ స్ట్రెస్ అనిపించిందా, హీరోగా ఎక్కువ స్ట్రెస్ అనిపించిందా? ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్ అండి, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఫర్ మీడియా. చాలా సీనియర్ పాత్రికేయులు ఉన్నారు ఇక్కడ, కోర్స్ జూనియర్స్ కూడా ఉన్నారు. అందరికీ పేరున చాలా సారీ అండి. బికాస్ ఎందుకు లేట్ అయింది ఈ ఈవెంట్ ఇక్కడికి రావడానికి, అసలు నేనే చాలా లేట్గా వచ్చా. ఎందుకు లేట్ అయింది అనేది కూడా నేను నా స్పీచ్లో కొంచెం చెప్పాలని అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు రామ్ గారు, who is editor as well as executive producer. He is absolutely backbone to the entire crew as well as cast and movie. అతను లేకపోతే అసలు ఈ సినిమా ఇంత దూరం వచ్చేదా? ఎందుకంటే నేను ఒక్కనే, నాకు సపోర్ట్ ఏం లేదు. మీరు చూసి ఉంటారు ఇక్కడ మేనేజర్ లేడు సరైనటువంటి, అంటే పెద్ద సినిమాలకు జరిగేటువంటి ఏమంటారు ఆ మేనేజ్మెంట్ కానీ అవన్నీ ఏం లేవు. సో ఒక ఇనీషియల్గా అంటే కొత్త వాళ్ళు ఎలా ఇస్తారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మీరు చూసారు, ఎంత ఇన్కంప్లీట్గా ఉంటుంది మేనేజ్మెంట్ అనేది. సో ఇలాంటి న్యూ కమర్స్కి ఎలాంటి సపోర్ట్ ఉండాలో, ఎలాంటి సపోర్ట్ దొరికితే ఇంత మంచి సినిమా అవుట్కమ్ వస్తుంది అనేది జేపీ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇలా అవుద్ది. ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్ సార్ జేపీ గారు. మీరు లేకపోతే ఈ ప్రాజెక్ట్ అసలు ఇంత దూరం రాకపోయేదని నేను 100% నమ్మగలుగుతాను. అండ్ నా ఎస్పెషల్గా నెక్స్ట్ చెప్పాల్సిన థ్యాంక్స్ డైరెక్షన్ టీమ్ అండ్ రైటింగ్ టీమ్. డైరెక్షన్ టీమ్ యుగంధర్ రెడ్డి కనబడట్లేదు ఇవాళ ఇక్కడ. ఐఎమ్ మిస్సింగ్ యుగంధర్ అండ్ సతీష్ రెడ్డి యాజ్ వెల్ యాజ్ చాలామంది కనబడట్లేదు, ఎందో ఇక్కడ టీం అంతా ఇక్కడ కింద వెళ్ళినట్టున్నారు. సారీ, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. బట్ సురేంద్ర ఉన్నావా? యా, సురేంద్ర వీళ్ళంతా ఎంత కష్టపడ్డారంటే ఈ సినిమాకి, ఇది అందరు చెప్పేదే. మా డైరెక్టర్ ఫస్టే అన్నారు, చాలా కష్టపడ్డాం, చాలా చేస్తాం ఇదని అదని. నేనేం చెప్పలేకపోయాడు, కానీ నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు. ప్రతిరోజు ఎంత ఫైట్ జరిగేది, ప్రతిరోజు ఎలా డిబేట్లు జరిగేది, కొట్టుకునే వాళ్ళం అనేది నాకు తెలుసు.
సో ఇది ఇలా కన్సీవ్ అయిందంటే డెఫినెట్గా డైరెక్షన్ టీం, రైటింగ్ టీం ఎంతో ఉంటుంది, అది అందరికి తెలిసిందే. బట్ ఇక్కడ నేను మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కెమెరామెన్ ఇక్కడికి ఈరోజు రాలేకపోయారు, ఆయన జైపాల్ రెడ్డి గారు. అతను ఎంత ఓపిక అంటే ఆ కెమెరామెన్ గారికి అసలు ఈయనకి ఎంతెందుకు ఓపిక, ఆయనకి ఇచ్చే రెమ్యునరేషన్ సగం రెమ్యునరేషన్ ఆపినా కూడా ఆయన ఎప్పుడు బాధపడలేదు. అలాంటిది అసలు ఆయన ఓపికకు, ఆయన సపోర్ట్కి ప్రతిరోజు మేము అనుకునే వాళ్ళం. సో ఇలాంటి కెమెరామెన్స్, ఇలాంటి ఎడిటర్స్ ఇలా కొత్త వాళ్ళకి దొరికితే అది అదృష్టమే ఒక ఎంటైర్ క్రూకు. సో అండ్ పార్దు, రెడ్డి మీడియా, వన్ మీడియా. పార్దు, నువ్వు చాలా అన్న పిలిచి చాలా పెద్దోని చేస్తున్నావు. సో పార్దు కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యాడు. ఎందుకంటే చిన్న సినిమాను తీయడం ఒక ఎత్తు, పోస్ట్ ప్రొడక్షన్ ఒక ఎత్తు, అండ్ థియేటర్స్కి తీసుకురావడం అన్నిటికన్నా ఒక ఎత్తు. పార్దు చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ సినిమాను థియేటర్స్కి తీసుకొస్తున్నాడు. అండ్ మై కో ప్రొడ్యూసర్ కమల్. సో నువ్వు చెప్పినట్టే ఎన్ని హర్డిల్స్ ఉన్నా దీన్ని చాలా హ్యాపీగానే ముందుకు తీసుకొచ్చినాము. దానికి నీ సహాయం ఎంతో ఉంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎంటైర్ క్రూ, ఎంటైర్ కాస్ట్ ఎవరు మర్చిపోయినా క్షమించండి. సో ప్రతి ఒక్కరూ దీనికి చాలా కష్టపడ్డాం. అండ్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇక్కడ నేను మీడియా తరఫున ఒకటి చిన్న రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను ఇండియన్ గవర్నమెంట్కి. ఏంటంటే ఇది సెన్సార్ బోర్డ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. సో అక్కడ ఇప్పుడు మనకు రీజనల్ ఆఫీసర్ షిఫాలి కుమార్ గారు ఉన్నారు, ఆవిడకి తెలుగు రాదు. సో మాకు ఒక 40-50 కట్లు చెప్పారు. సో 4-5 months ఇది జరుగుతూనే ఉంది ప్రాసెస్. ఇవాళ ఈరోజు కూడా లాస్ట్ 6 o'clock కూడా నేను ఆ పని మీదే వెళ్ళొచ్చాను. అంటే నేను ఐ వాంట్ టు గివ్ ఎ స్టేట్మెంట్ అండ్ ఐ వాంట్ టు గివ్ అన్ అపీల్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ దట్ ఏంటంటే తెలుగు వచ్చిన వాళ్ళు అంటే ప్రాంతీయంగా అది ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, అండ్ కర్ణాటక అయితే కన్నడ, అండ్ తమిళనాడు అయితే తమిళ్ రీజనల్ ఆఫీసర్నే పెట్టాలి. ఎందుకంటే మేము తీసేటువంటి సినిమాలోని భావం, ఆ భావ వ్యక్తీకరణ, ఆ భావోద్వేగం వాళ్ళకి అర్థం కాదు. సో అది అర్థం కావాలంటే లోకల్ రీజనల్ ఆఫీసర్ ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అలాంటిది లేక ఇవాళ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సో ఐ థింక్ దిస్ ఈజ్ మీడియా మిత్రులు మీరు తీసుకెళ్ళాలి దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలి. లోకల్ అంటే వాళ్ళ మదర్ టంగ్ తెలుగు అయితే తెలుగు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు, ఏ స్టేట్కి ఆ లాంగ్వేజ్ ఉండాలి, వాళ్ళని రీజనల్ ఆఫీసర్ పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. సో చాలా చెప్పేది ఉంది, కోర్స్ అది డెఫినెట్గా ఇంకా టైం వచ్చినప్పుడు చెప్తాను. ఆల్రెడీ లేట్ అయింది చాలా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి ఈ ఈవెంట్ క్రియేట్ చేసినందుకు. మా డైరెక్టర్ గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. ఏం లేదు, మా రైటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ సతీష్ గారు, సురేంద్ర ఇద్దరు రావాలి. పైకి రాండి. యా ప్లీజ్ అండి, ప్లీజ్ జాయిన్ అవ్వండి. యా మన స్టార్టింగ్ వెళ్దాం అనుకున్నాను, మన ఫస్ట్ టైం కదా మాట్లాడు, అంతే విలువలేకపోయినా అర్థం కాలే. ఫస్ట్ మన సతీష్ మాట్లాడాలి. మాట్లాడు ప్లీజ్. ఆయనకి ఇవ్వండి, మీరు కంప్లీట్ చేశాక మాట్లాడతారు. సో అది అప్పీల్ అండి నేను చేసేది. దయచేసి మీడియా మిత్రులు దీన్ని తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ద ఇండియన్ స్టోరీ, దీని యొక్క అంటే చాలా నేను ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. అంటే పొలిటికల్ ఇంటర్వ్యూస్ ద్వారా కొంచెం తెలంగాణలో కొంచెం లైమ్ లైట్లోకి వచ్చాయి ఈ మధ్య లాస్ట్ 4-5 months నుంచి. సో అదే అందులో చాలా వరకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఇట్లాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అండ్ ఎందుకంటే ఇనీషియల్గా మీరు బడ్డింగ్ ఆర్టిస్ట్, సో ఫస్ట్ ఫిల్మే ఇంత సెన్సిటివ్ అండ్ హై వోల్టేజ్ సినిమా ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఏదో లవ్ ఎంటర్టైనరో, ఫ్యామిలీ ఎంటర్టైనరో, కామిక్ వేలోనో ఇలా తీసుకోవచ్చు కదా. ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ని టచ్ చేసి దాన్ని సెన్సార్ ఇష్యూస్ ఫేస్ చేసుకొని ఇదంతా కష్టపడడం అవసరం ఫస్ట్ సినిమాకి అని చాలామంది అన్నారు. సో అందరూ అనుకున్నట్టుగా ఇది హైలీ సెన్సిటివ్ ఇష్యూసే, వాటిని చాలా బాగా హ్యాండిల్ చేసాం. వాటిని సెన్సార్ ఎలాంటి ఆబ్జెక్షన్ పెడుతుందో అలాగే సొసైటీ మీద ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అయినా కూడా వాటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా తీసాము. చాలా బాగా కన్సీవ్ అయింది మూవీ. సో May 3rd డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని చూసి. అండ్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ ఎంజాయ్ అండ్ యూ విల్ ఫీల్ ప్రౌడ్ టు హ్యావ్ వాచింగ్ ద ఇండియన్ స్టోరీ. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అస్సలు అలా ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. మీరు చెప్పారు మాకు మేనేజర్ లేరు సరిగ్గా ఈవెంట్ కోఆర్డినేట్ చేయడానికి అని. నేను ఎప్పుడు పెద్ద సినిమాలకు చూసే మా పెద్ద ఫోటోగ్రాఫర్లు ఇక్కడ కనిపిస్తున్నారు, అదే మీడియా వాళ్ళు కనిపిస్తున్నారు, అదే మా Q&A అడిగే మా యూట్యూబర్స్ జర్నలిస్టులు అందరూ కనిపిస్తున్నారు, అదే పెద్ద సినిమాలకు చేసే యాంకరింగ్ నేను ఇక్కడ చేస్తున్నాను. అండ్ మీరు అస్సలు ఫీల్ అవ్వాల్సిన అక్కర్లేదు. ఫర్ ష్యూర్గా మీకు మంచి డబ్బులు రావాలని, మంచి అప్లాజ్ రావాలని దిల్సే కోరుకుంటూ ఉన్నాం. యా ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అన్నది ఏంటంటే ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉంది, ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నా వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ మూవీ. అఫ్ కోర్స్ మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి అంతంత పెద్ద మీడియం మిత్రులు ఇక్కడ ఉన్నారు. అఫ్ కోర్స్ చాలా పెద్ద సినిమాలకు చేసే యాంకర్ గారు ఉన్నారు, మీరు కూడా ఇక్కడ వచ్చారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఆల్సో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రండి. థ్యాంక్ యూ. ఇలా స్టేజ్ ఎక్కుతానని నేను ఎప్పుడు నా లైఫ్లో అనుకోలేదు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ మా యాంకర్ గారు, చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నారు, చాలా బాగా హెల్ప్ చేశారు. సో అందరికీ థ్యాంక్ చెప్పాలి. సో ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు. సో నేను డైరెక్టర్ ఒకటే ఫీల్ అయ్యే వాళ్ళం, మా సినిమాని ప్రమోట్ చేయడానికి లైక్ ఒక చీఫ్ గెస్ట్ ఉంటే బాగుండు, ఒక పెద్ద వ్యక్తి ఉంటే బాగుండు, లేకపోతే ఏదన్నా ఒక పెద్ద పర్సన్తో వెళ్తే బాగుండు, పెద్ద ప్రమోషన్ చేస్తే బాగుండు అని ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటే మేము ఇంటర్నల్గా డిస్కస్ చేసేది ఒకటే, కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు, కంటెంట్ ఉన్న సినిమాకు పోస్టర్ చాలు. సో మా పోస్టరే మా సినిమాను ప్రూవ్ చేస్తుంది. అంటే ఇది రైటర్గా చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. మా పోస్టర్ చూసి సినిమా వచ్చిన వారు ఎవరు డిసప్పాయింట్ అవ్వరు, అంత బాగా తీసాం, ఎవరు డిసప్పాయింట్ అవ్వరని 100%గా నేను చెప్పగలను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా చీఫ్ గెస్ట్ గురించి టాపిక్ వచ్చింది. నేను ఓన్లీ మా క్రూయే చీఫ్ గెస్ట్ అండ్ మీడియా మిత్రులు ఇదే చేద్దాం ఈవెంట్. ఏ చీఫ్ గెస్ట్ను మేము ఇన్వైట్ చేయలేదండి, ఎవరు వద్దు. క్రూ వీళ్ళు లేకపోతే సినిమా లేదు నాకు. సో క్రూయే నాకు చీఫ్ గెస్ట్ అని నేను భావించాను. నేను అసలు చీఫ్ గెస్ట్ దగ్గరికి ఎవరి ప్రయత్నం కూడా చేయలేదు. ఎగ్జాక్ట్లీ. బేసిక్గా ఈ మధ్య కాలంలో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్స్, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇలా సంబంధం లేదు. కంటెంట్ బాగుంటే వీఆర్ దే టు ఎంకరేజ్ యూ పీపుల్ అని తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో ఎంత మంచి సినిమాలన్నీ కూడా ప్రూవ్ చేస్తూ వచ్చారు. అండ్ అలానే ఫర్ ష్యూర్గా మీ సినిమా కూడా మంచి విజయం సాధించాలని మరోసారి కోరుకుంటూ ఎస్ ఫైనల్ టచ్తో మీ స్పీచ్తో ముగిద్దాం ప్లీజ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మరియు కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. అందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా రామన్న, మా హీరో గారు చెప్పినట్టు ఇంత కాంట్రవర్సీతో తీసిన సినిమాని రిలీజ్ అవుతుందని అనుకున్నాము. అదే టైంలో చాలా సెన్సార్ కట్స్ పడ్డాయి. సేమ్ టైంలో మా హీరో గారు కొంచెం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాని రిలీజ్ కానిస్తారా అని భయపడ్డాము. కానీ చాలా కష్టపడి చాలామంది సపోర్ట్ తీసుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నారు. చాలా మాట్లాడాలని ఉంది కానీ కాంట్రవర్సీ సినిమా మాట్లాడాలంటే భయం వేస్తుందండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే చాలా ఇష్యూస్ జరిగినాయి, అటాకులు జరిగినాయి, కేసులు పెట్టారు, చాలా కేసులు పెట్టారు. అలాగే డిబేట్లు కూడా జరిగినాయి, మీకు తెలుసో తెలియదు. మొత్తానికి ఫైనల్గా సినిమా అయితే బయటకు వచ్చింది, చాలా హ్యాపీ. కొంతమంది ఫ్రెండ్స్ రాలేదు మా టీము. సో ఈ అవకాశం ఇచ్చిన మా రాజ్ భీమరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, నేను ఒక చిన్న విషయం మర్చిపోయా. ఆదిత్య భీమరెడ్డి ఎక్కడున్నావు? ఆదిత్య భీమరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కెన్ వి హావ్ ఆదిత్య గారు అంటు ద స్టేజ్ ప్లీజ్? వెళ్ళు బయటికి వెళ్ళి తీసుకురా. ఆదిత్య భీమరెడ్డి స్టేజ్ మీదకి రావాలి. ఐఎమ్ రియలీ సారీ టు ఫర్గెట్ హిస్ నేమ్. హీఈస్ వన్ ఆఫ్ ది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ నేను ఆదిత్య ఇద్దరం కలిసి రాసాము, డైరెక్టర్ రాజశేఖర్కి హెల్ప్గా. ఆదిత్య హీ హాజ్ ట్రెమండస్ నాలెడ్జ్ లైక్ సతీష్ రెడ్డి అండ్ సురేంద్ర అండ్ విప్లవ్. వేర్ ఈజ్ విప్లవ్? ఓకే, వెరీ గుడ్. సో విప్లవ్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చిపో, నువ్వు మాట్లాడమని చెప్పాను నేను. నువ్వు ఒకసారి ఇచ్చిపో, నేను చెప్తా. విప్లవ్ కమ్ ఫాస్ట్. హీ ఈజ్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ రైటర్, 2 బుక్కులు రాశాడు అండ్ అసిస్టెంట్ అండ్ డైరెక్టర్ ఈ సినిమాకి. నెక్స్ట్ నా సెకండ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విప్లవ్. అంతే, నువ్వు అది మా వాళ్ళు యూట్యూబ్లో తమ్నైల్ వేసుకుంటారు చాలు, అంతే.
యా అండ్ ఆదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఈలోపు ఆయన వస్తారు. వీ హ్యావ్ అ Q&A విత్ మీడియా. జేపీ గారిని అండ్ అలానే డైరెక్టర్ రాజశేఖర్ గారిని అండ్ అలానే రాజ్ భీమరెడ్డి గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరినీ కూడా ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ అండి. అండ్ అమర్ ఎక్కడున్నారా? అమర్ రాజు మిమ్మల్ని మర్చిపోయా. యా వచ్చారు. థ్యాంక్ యూ.